శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 22వ సర్గము. 14,000 మంది రాక్షస యోధులతోడను దూషణునితోడను గూడి ఖరుడు యుద్ధమునకు బయలుదేరుట. రాక్షసులందరి సమక్షమున శూర్పణఖ సూరుడైన ఖరుని ఈ విధముగా అవమానింపగా వెంటనే అతడు ఉగ్రుడై ఆమెతో ఇట్లు తీవ్ర వచనములను పలికెను. ఓ సోదరీ, నీకు జరిగిన ఈ తీరని అవమాన కారణముగా నాలో క్రోధము పెళ్ళుబుకుచున్నది. అది పర్వదినములలో సముద్రమునందు ఉవ్వెత్తుగా లేచెడి తరంగముల వలె ఆపరానిదై ఉన్నది. రాముడు మానవమాత్రుడు, పైగా అల్పాయుష్కుడు. నా పరాక్రమము ముందు అతడొక లెక్క. తాను చేసిన దుష్కార్యముల ఫలితముగా అతడు నేడు ప్రాణములను కోల్పోవుట తథ్యము. నేను రామునినే కాదు, అతని తమ్ముడైన లక్ష్మణుని కూడా నేడే యమపురికి పంపెదను. కనుక సోదరీ, నీవు భయమును వీడుము, కన్నీరు తుడుచుకొనుము. ఓ రాక్షసీ, అల్పాయుష్కుడైన ఆ రాముని నా గండ్రగొడ్డలిచే రణభూమియందు నేడే హతమార్తును. అతని ఎర్రని వేడి రక్తమును నీవు తనివిదీర పానము చేయుదువుగాక. ఖరుని నోట వచ్చిన మాటలను విని ఆ దుష్టరాక్షసి ఎంతయో పొంగిపోయెను. పిమ్మట ఆ మూర్ఖురాలు రాక్షస శ్రేష్ఠుడైన తన సోదరుని పొగడ్తలలో ముంచెత్తెను. ఈ విధముగా శూర్పణఖ యొక్క దూషణభూషణములకు గురి అయిన ఆ ఖరాసురుడు తన సేనాధిపతి అయిన దూషణునితో ఇట్లు పలికెను. ఓ సేనాపతి, మన సైన్యములోని 14,000 మంది యోధులును అనుక్షణము నా కనుసన్నలలో మెలుగుచుందురు. ఆ రాక్షస వీరులు మిక్కిలి వడిగలవారు, బలశాలురు, రణరంగమున వెన్ను చూపనివారు. వారు నల్లని మేఘముల వలె ఒప్పుచుందురు. రూపమున శత్రు భయంకరులు, పగవారిని నిర్దాక్షిణ్యముగా తునుమాడిడివారు. దుష్టావేశములకు లోనై ప్రాణిహింసయనర్చుటలో సిద్ధహస్తులు, బలశాలురలో అగ్రగణ్యులు, పెద్ద పులుల వలె దర్పము గలవారు, పెద్ద పెద్ద ప్రాణులను సైతము గుటుక్కున మృంగివేయగల విశాలమైన నోళ్లు గలవారు, మిగుల పరాక్రమవంతులు. అట్టి మన రాక్షస యోధులను నానా విధములగు వాహనములపైనను వివిధములగు ఆయుధములతోడను యుద్ధమునకై సన్నద్ధులను గావింపుము. ఓ సౌమ్యుడా, వెంటనే నా రథమును సిద్ధపరచుము. మరియు ధనస్సులను, పదునైన బాణములను, చిత్ర విచిత్రములైన ఖడ్గములను, బల్లెములను, ఇంకను వివిధములగు ఇతర ఆయుధములను అందు చేర్చుము. యుద్ధ విద్యలలో ఆరితేరిన నేను దుష్టుడైన ఆ రాముని తుదుముట్టించుటకై మిగుల బలవంతులు, పులస్త్య వంశమునకు చెందినవారు అయిన యోధులకు ముందు భాగమున నిలిచి యుద్ధమునకు వెళ్లదలచుచున్నాను. ఖరాసురుడు ఈ విధముగా పలికిన పిమ్మట దూషణుడు, అయ్యా, సూర్యుని వలె ప్రకాశించుచున్న రథమునకు రంగురంగుల గుర్రములను పూంచితిని. అది మీ కొరకు సిద్ధముగా ఉన్నది అని తెలిపెను. ఆ రథము మేరు శిఖరము వలె ఉన్నతమైన ఆకారము కలిగి ఉండెను. మేలిమి బంగారముతో అలంకరింపబడి ఉండెను. దాని చక్రములు బంగారముతో నిర్మింపబడినవి. అది మిగుల విశాలమైనది. దాని నొగలునందు వైఢూర్యములు పొదగబడినవి. ఆ రథమున చేపలు, పువ్వులు, చెట్లు, కొండలు, సూర్యచంద్రులు, పక్షుల గుంపులు, చుక్కలు మొదలగునవి బంగారముతో చెక్కబడి మంగళకరములై కనువిందుగా వించుచుండెను. అందు ఖడ్గములు మున్నగు ఆయుధములు భద్రపరచబడినవి. చక్కగా రవళించు గంటలు, మువ్వలు ఆ రథమునకు అమర్చబడినవి. దానికి జాతి గుర్రములు పూంచబడినవి. దానిపై ధ్వజపతాకములు శోభిల్లుచుండెను. అట్టి రథమును ఆ ఖరాసురుడు యుద్ధావేశముతో అధిరోహించెను. అంతటా మిగుల పరాక్రమశాలురైన రాక్షసయోధులు ఖరుడు రథమున ఆసీనుడగుటను గమనించిరి. పిమ్మట వారు ఆ రథమునకును మహాబలశాలి అయిన దూషణునకును చుట్టూను చేరి నిలిచిరి. ఖరుని యుద్ధ సన్నద్ధతను గమనించిన రాక్షసయోధులందరూ గొప్ప ధనుర్బాణములను, దృఢమైన కవచములను, నిశితములైన ఆయుధములను, ధ్వజములను ధరించి అక్కడ చేరగా రథమునందు ఆసీనుడయ్యున్న ఆ రాక్షసుడు యుద్ధమునకు బయలుదేరుడు అని వారికి ఆజ్ఞలనిచ్చెను. ఆ రాక్షస సైనికులు ధరించిన కవచములు, ఆయుధములు, ధ్వజపతాకములు శత్రుభయంకరములై ఉండెను. ఖరుని ఆజ్ఞ అయిన వెంటనే ఆ సైన్యము రణోత్సాహముతో మహానాదములను నర్చుచూ జనస్థానము నుండి మిగుల వేగముగా బయలుదేరెను. శత్రు భయంకరులైన 14,000 మంది రాక్షసయోధులు ఇనుప గుదియలను
అడ్డకత్తులను, శూలములను, వాడి అయిన గండ్ర గొడ్డళ్లను, ఖడ్గములను, చక్రములను చేతబట్టిరి. ఇంకనూ వారు మెరయుచున్న చిన్న చిన్న ఈటెలను, బల్లెములను, భయము కొల్పునట్టి ముండ్ల గదలను, గొప్ప గొప్ప ధనుస్సులను, వివిధములగు గదలను, నానా విధములగు ఖడ్గములను, ఇనుప పొన్నులు గల రోకళ్లను, వజ్రాయుధములను అనగా 8 అంచులు గల ఆయుధములను ధరించియుండిరి. వారందరును కరుని ఆదేశములను పాటించుచు జనస్థానము నుండి ముందుకు సాగిపోవుచుండిరి. శత్రువులకు భయమును గొల్పునట్టి పరాక్రమశాలురైన ఆ రాక్షస వీరులు రణోత్సాహముతో అగ్రభాగమున పరుగులు దీయుచుండగా చూచి కరుని రథము అనగా కరుడు కూడా వారికి వెనుక భాగమున తిన్నగా సాగిపోవుచుండెను. అంతట సారథి బంగారు ఆభరణములచే అలంకరింపబడిన ఆ రంగురంగుల రథాశ్వములను యుద్ధయాత్రకై కరుని ఆదేశానుసారము అదలించుచుండెను. శత్రు సంహారకుడైన కరుని యొక్క ఆ రథము అట్లు వేగముగా ముందునకు సాగుచుండగా దాని చక్రధ్వనులు దశ దిశలయందు మారుమ్రోగుచుండెను. శత్రువును వధించుటకై తహతహపడుచున్న కరునిలో క్రోధము ఇనువడించుచుండెను. అతడు మృత్యుదేవత అనగా యమునివలే భయంకరుడై ఉండెను. పెనుగాలులతో రాళ్లవర్షమును కురియుచు గర్జించుచున్న మేఘమువలే కరుడు తీవ్రమైన కంఠస్వరముతో రథసారథిని ప్రేరేపించుచుండెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 22వ సర్గము.